తర్వాత మ్యూచువల్ గానే విడాకులు తీసుకోవాలని కోర్టు ప్రొసీజర్స్ ఉన్నాయి, రండి వచ్చిన తర్వాత సిగ్నేచర్స్ పెట్టాలని భార్య రమ్మని చెప్పడంతో రవి ఫ్రాన్స్ నుండి హైదరాబాద్ కి రావాల్సి వచ్చింది. అయితే అతని భార్య మాత్రం మరో ప్లాన్ వేసింది. ఆమె నేరుగా పోలీసుల దగ్గరికి ఇలా నెట్వర్క్ ని నడుపుతున్నాడు, ఇంత డబ్బును సంపాదించాడని చెప్పి అన్ని డీటెయిల్స్ ని ఇచ్చేసింది. ఫలానా ఫ్లైట్ నుండి వస్తున్నాడు అనే డీటెయిల్స్ కూడా ఇచ్చేసింది. దీంతో పోలీసులు కరేబియన్ లో ట్రాక్ చేశారు. అతను ఫ్రాన్స్ నుండి నవంబర్ 14, 2025న హైదరాబాద్ వస్తున్నాడని తెలిసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లోనే మాటు వేశారు. ఎయిర్పోర్ట్ నుంచే పోలీసులు అతన్ని మానిటర్ చేశారు. అలా అతన్ని కుకట్పల్లి రెయిన్బో విస్తా అపార్ట్మెంట్ లో అరెస్ట్ చేసి అతని అపార్ట్మెంట్ లో సోదాలు చేసి 3 కోట్ల రూపాయల నగదు, వందలాది హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు, మొబైల్లు స్వాధీనం చేసుకున్నారు. అప్లోడ్ కి రెడీగా ఉన్న కొన్ని కొత్త సినిమాలు HD ప్రింట్లు కూడా సీజ్ చేశారు. ఇక విచారణలో భాగంగా రవి నుంచి పోలీసులు కీలక విషయాల్ని రాబట్టినట్టు తెలుస్తోంది. ఐబొమ్మ, బప్పం టీవీ వంటి